అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ తయారు చేసేద్దాం. దీనికోసం 1 కేజీ మటన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక పెద్ద బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు, 2 యాలక్కాయలు, 4 ఇంచుల చెక్క, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ 1, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ తీసుకుని మొత్తాన్ని మటన్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 మీడియం సైజు టమాటా తరుగు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పుదీనా తరుగును వేసుకోవాలి. అరకప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పుని ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ మటన్కి బాగా పట్టే విధంగా చేతితో బాగా కలుపుతూ మటన్కి ఉప్పు కారాలు పట్టించుకోవాలి. సగం నిమ్మకాయను పిండుకొని మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలుపుతూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. టైం లేకపోతే ½ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మటన్ బిర్యానీ కోసం రైస్ని తయారు చేసుకుందాం. 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీటిని వంపేయాలి. 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ½ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. మనం ముందుగా మటన్ మ్యారినేట్ చేయడానికి వేసిన మసాలాలన్నీ ప్లేట్లో ఉన్నాయి కదా, ఇవే మసాలాలు రైస్లో కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ½ టీ స్పూన్ గరం మసాలా, ½ టీ స్పూన్ మటన్ మసాలాను వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని రైస్ ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళను వేసిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ½ లెమన్ని పిండుకోవాలి. నీళ్ళు కొద్దిగా ఉప్పుగా ఉంటేనే అన్నానికి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. అన్నింటినీ వేసిన తర్వాత అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈలోపు మనం మటన్ని ఉడికించుకుందాం. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ని వేసుకోవాలి. మటన్ని వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో మటన్ నీళ్ళను వదిలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ నీటిని బాగా వదిలిన తర్వాత మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు రానివ్వాలి. మటన్ 90% ఉడికిపోవాలి, అప్పుడే బిర్యానీ జ్యూసీగా టేస్టీగా వస్తుంది. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని గ్యాస్ పైన పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. అన్నాన్ని 70 to 80% కుక్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పలుకుగా ఉడికితే సరిపోతుంది. ఉడికిన అన్నాన్ని నీటిని స్ట్రెయిన్ చేసి మనం ముందుగా ఉడికించిన మటన్ మిశ్రమంలో వేసుకోవాలి. చూడండి, మనం మటన్ కూడా విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, జ్యూసీగా మెత్తగా చాలా బాగా ఉడికిపోయింది. మటన్ గ్రేవీ మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుని సగం గ్రేవీని తీసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన దానిని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. వేయించిన ఉల్లిపాయలను ఒక లేయర్గా వేసుకొని
నేనైతే ఉడికించిన గుడ్లను పెడుతున్నాను. మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మిగిలిన మటన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మటన్ మిశ్రమంతో పాటు కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకోవాలి. మరో లేయర్గా ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ పైన మరో లేయర్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్న పాలలో కుంకుమ పువ్వును వేసుకుని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు పాలు ఈ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఆ పాలను వేసుకోవాలి. మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మూతతో క్లోజ్ చేసి పైన ఏదైనా గాలిపోకుండా బరువును పెట్టాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు, సిమ్లో ఉంచి 10 నిమిషాలు బిర్యానీని దమ్ పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి 5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత చూపిస్తాను చూడండి. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా దమ్ అయింది. మన బిర్యానీ అయితే నార్మల్ రైస్తో తయారు చేసినా కానీ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో లాగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇదే విధంగా రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. బిర్యానీ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా ఉంది. మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.